పోద్ది మీకు ఎలాంటి తెలుసు సమస్యకి పరిష్కారం కాదండి. ఎమ్మెల్సీ అని మేము తీసే అవకాశం ఉంటుందండి. అది ఇచ్చిన తర్వాత ఎవరికైనా చర్య తీసుకోవాలి కదా. ఏం చర్యలు తీసుకుంటారండి? కేసు పెట్టింది మేమే, జైలుకి వెళ్ళింది ఆయన, పంపింది మేమే. జైల్లో ఉన్నాడు, వచ్చాడు, కేసు నడుస్తుంటుంది. ఇంక మేమేం చేస్తాం? మేమేం కొట్టాలా తిట్టాలా సార్? మేము ఆయన్ని మేము ఏం చేస్తాం చెప్పండి? చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు సార్ ఎవరైనా. ఇప్పుడు మీరు ఎవరి మీద కేసులు పెట్టారు సార్? ఇప్పుడు పిఠాపురంలో ఒక అమ్మాయిని, దళిత బాలికని రేప్ చేశారు. మీరు ఏమైనా కేసులు పెట్టి వాళ్ళు ఏమైనా జైలుకు పంపారా చెప్పండి? లేదంటే పిఠాపురంలో ఇప్పుడు దళితులు బహిష్కరించారు ఊరి నుంచి, మరి వాళ్ళు ఏమైనా కేసులు పెట్టి జైలుకు పంపారా? రాజశేఖర్ గారు ఎవరిని ఎన్నాళ్ళు బహిష్కరించారు? సరే ఎన్నాళ్ళు అన్నది కాదు కదా సార్. ఒక్క రోజు సార్ సార్ ఎవరు అధికారులు ఉన్నారు అక్కడక్కడ అంటూ జరుగుతుంటే సార్ నేను దానికి కాదంటున్నా. మాణిక్యాలరావు గారు ఏంటి పిఠాపురం పంచాయతీ ఏంటి? మీ వర్మ గారు వదలనంటున్నారు, పవన్ గారు అది నాదే అంటున్నారు. వర్మ గారు ఒక 2-3 విషయాలు. ఇప్పుడు మేము కూటమిగా ఎన్నికల్లోకి వెళ్ళాము. మా వాళ్ళు టీడీపీ నుంచి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, జనసేన నుంచి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మిగతా పార్టీ నుంచి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మాకు బాధ లేదు. మాకు రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్రం బాగుపడతాం మా ఉద్దేశం కాబట్టి మేము ఆ పద్ధతిలో వెళ్ళాం. అంటే పదవులు వచ్చిన వాళ్ళకి పర్వాలేదండి, బాగానే ఉంటది. పదవులు రాని వాళ్ళకి కదా కాలేదు. ఏనండి, పదవులు వచ్చిన వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. వాళ్ళకి కాదు, మీరు మంట పెట్టినా కూడా వాళ్ళకి కాదు. ఎక్కడన్నా మీరు మా పేటాపురం వర్మ వచ్చి ఎక్కడన్నా పార్టీ మీద ఇంకో చోట మాట్లాడి చూపిస్తారా? లేదా ఏం మాట్లాడలేదా ఆయన? బాధ ఉండొచ్చు, నేను బాధ ఉండదు అని అంటలేదు. ఇక్కడ ఏదో ప్రేమ కారిపోతున్నట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు మాట్లాడినంతగా ఏమీ ఉండదు అంటున్నా. ఇప్పుడు మాకు మనోహర్ గారికి తెనాల్లో ఇచ్చారు, సీనియర్ లీడరు ఆలపాటి రాజా గారు ఈ అవకాశం వచ్చి చేశారు. ఖచ్చితంగా అవకాశం వస్తుంది, వర్మ గారికి అవకాశం వస్తుంది, ఆయన కూడా ముందుకు తీసుకెళ్తాము. అవి ఓకే, పార్టీ విషయాలు. అసలు ఏదో మా మధ్యలో గొడవలు ఏవి లేకుండానే ఉండి అది ఆ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి. అసలు ఎవ్వరు ఇంటిలో నుంచి బయటకు అడుగు పెడితే గడప దగ్గర నుంచి అక్కడ ఊర్లో నుంచి రాష్ట్రం మొత్తం కూడా సీతారానికి గురవుతుంటే వాళ్ళ గురించి మాట్లాడుకోలేదని మాట్లాడితే ఇంట్లో ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఇంట్లో వాళ్ళు హక్కులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారా? తల్లి గాని, చెల్లి గాని, బాబాయ్ గాని, బాబార్ది గాని, ఊరోళ్ళు గాని ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. మాట్లాడితే బోల్డన్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రాజశేఖర్ గారు నాకు చాలా ఆశ్చర్యంతో కూడిన నవ్వు వచ్చేసింది. గత 5 ఏళ్లలో వేల మంది కపూర్ గారు గొంతెండిపోయినాక మాట్లాడిన సందర్భాలు, డిబేట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరు పార్టీతో సంబంధం లేకుండా, ఒక్క వైసీపీ వాళ్ళు తప్ప గొంతెండిపోయినాక మాట్లాడిన వరుస ఎక్కడి నుంచే పులివెందుల నుంచే మొదలు పెడతా. పులివెందుల్లో నాగమ్మ, డాక్టర్ సుధాకర్, రాజమండ్రి, ఒకటి కాదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు?